లమల యాదవ్ గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. యా సో దానం నాగేందర్ రెస్పాన్స్ మీద ఏమంటారు? కాంగ్రెస్ మీరేమన్నా అంటే మీరు చేర్చుకోలేదా గతంలో అంటారు. 19 మంది ఎమ్మెల్యేలు మీరు చేర్చుకున్నారు అని అంటారు. ఇప్పుడు మరి దీనికి ముగింపు ఎక్కడా? మరి ముగింపు ఎక్కడ అంటే మీరు చెప్పాలి. ఇంకోసారి మేము చేర్చుకోం, గతంలో తప్పైంది, చేర్చుకొని తప్పైంది, మేము నెక్స్ట్ టైము అధికారంలోకి వచ్చినా చేర్చుకోము, ఇట్లా మేము చేసింది గతంలో తప్పు అని చెప్పాలి. చెప్తే అప్పుడు కొంతలో కొంత మిమ్మల్ని నమ్మే అవకాశం ఉంటుంది. అందుకే ఖచ్చితంగా ఈ రోజు వాళ్ళు తీసుకొచ్చిన చట్టం ఏదైతే ఉందో యాంటీ డిఫెక్షన్ లా, దాన్ని అమలు చేయమని అంటున్నాం. కోర్టుకు పోయినాం. ఇటువంటిది పునరావృతం కావద్దని చెప్పేసి మేము అంటున్నాం. తప్పకుండా మళ్ళా పునరావృతం కాకుండా ఈ సాంప్రదాయాన్ని కొనసాగించకుండా మేము అడ్డుకట్ట వేయాలనే ఆలోచనతోనే న్యాయస్థానం మెట్లు చెప్పినాం. రేపు మేము అమలు చేస్తాం, ఆచరిస్తాం, ఇబ్బంది లేదు. దానం నాగేందర్ అమలు చేసుడు ఎందుకు? ఇంతకు ముందు ఎందుకు అమలు చేయలేదు? దాంట్లో లోతుగా పోతే 2018 లో మీకు 89 సీట్లు వచ్చి నా సరే ఎందుకు అమలు చేయలేకపోయినారు? మీకు తెలియంది కాదు. బహుశా శరతన్న కూడా గవర్నమెంట్ కి ఏమైనా థ్రెట్ ఉందా? 2089 మంది ఎమ్మెల్యేలతో వచ్చినా సరే థ్రెట్ ఉందా? దట్స్ వాట్. అంటే నేను చాలా క్లుప్తంగానే చెప్తా, ఇన్ డెప్త్ ఏం పోను. శరతన్న గారు కూడా తెలిసి ఉంటది. మనం తెలంగాణ సాధించడానికి ఉద్యమం చేసిన కాలంలో ఎటువంటి ఆటుపోట్లని, అవమానాల్ని, అడ్డంకుల్ని ఎదుర్కొన్నాం అనేది ప్రపంచానికి, బాహ్య ప్రపంచానికి తెలుసు. ఇది రాకుండా ఉండటానికి ఎన్ని అడ్డంకులు ఎవరు సృష్టించారు అనేది కూడా తెలుసు. వచ్చిన తర్వాత దీన్ని రక్షించుకునే పనిలో కేసీఆర్ గారు ఉన్నా, దీన్ని విచ్ఛిన్నం చేసే పనిలో కొన్ని వర్గాలు ఉన్నాయి. దాంట్లో భాగమే నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డబ్బుల సంచులతో పోయి బేరసారాలు చేసింది. 2014లో అది 2014 గురించి మీరు మాట్లాడుతున్నారు. 18లో ఏం రోగం పుట్టింది? 2014 తర్వాత 18లో మీతో సహా 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ఏం రోగం పుట్టిందని తీర్చుకున్నారు. 18 తర్వాత కూడా జరిగిన ఆ ప్రక్రియలో ఏం జరిగింది? ఏం ప్రక్రియలు జరిగింది? వేరే పార్టీ ఒక్క నిమిషం సార్, నన్ను మాట్లాడినాయండి. మీరు అవకాశం ఇచ్చారు, మధ్యలో మీరు మాట్లాడితే నేను మాట్లాడలేను. 2018 ఏంటంటే సిస్టమ్ చూస్తే సగటు వ్యక్తికి ఇవన్నీ ప్రశ్నలు వస్తున్నాయి. అరే 2018లో ఎన్నికలు అయిపోయిన తర్వాత మాకు అబ్జల్యూట్ మెజారిటీ ప్రజలు ఇచ్చిన తర్వాత 88 మంది శాసనసభ్యులు మా పార్టీ గుర్తు మీద గెలిచిన తర్వాత కూడా మరి ఇటువంటి ఎందుకు జరిగినాయి అనేది మీరు అడుగుతున్న దానికి నేను సూటిగా ఒకటే చెప్తున్నా. ఆ రోజు ఇక వేరే పార్టీ మీద ఆశలు చచ్చిపోయింది చాలా మందికి. అందులో ఇక రేపటి భవిష్యత్తులో కేసీఆర్ గారిని మనం ఏదో చేద్దామని చెప్పేసి అని అనుకున్నాం. విత్ ఇన్ ద పార్టీలో కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కానీ అటువంటి పార్టీలో ఇంకో 4-5 ఎట్టి పరిస్థితులలో ఇందులో ఉండే ఇబ్బంది పెట్టాలనే ఆలోచన చేసినప్పుడు 2018లో ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో కేసీఆర్ గారికి అండగా ఉండి 22 మందిని గెలిపించిన తర్వాత ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక నిర్ధారణకు వచ్చారు. డెఫినెట్ గా ఇక రానున్న భవిష్యత్తులో కాంగ్రెస్ అనేది బతికి పట్టనట్లేదు అనే ఉద్దేశంతో జాయిన్ అయ్యారు. సరే, వస్తున్న వాళ్ళని కాదని లేక ఆ రోజు తీసుకున్న మాట వాస్తవమే. దాని పరిణామాలు కాంగ్రెస్ తప్ప భవిష్యత్తు వేరే పార్టీ లేకపోతే ఉండదు. అంతే, ఏ పార్టీ అధికారులు ఉంటే అదే పార్టీలో జాయిన్ అవుతారు. నన్ను పూర్తి చేయనియండి సార్, తర్వాత మీరు ఏం అడిగినా నేను చెప్తా. అయితే దాని పరిణామాలు ఏంటి అనేది మేమే అనుభవించినాం. ఆ నష్టాన్ని మేము భరించినాం. 88 మందిని గెలిచిన తర్వాత వాళ్ళు వీళ్ళు వస్తే తీసుకున్న దాని వల్ల జరిగిన నష్టం 2023లో ఆ నష్టాన్ని మేము భరించినాం. ఆ పరిణామాల వల్ల ఇబ్బంది పడ్డాం. కాబట్టి రేపటి భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన వాళ్ళు గెలిచిన దగ్గరనే ఉండాలి, వేరే పార్టీలలో గెలిచిన వాళ్ళు అక్కడే ఉండాలి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పార్టీ మీద ఏదైనా వ్యతిరేకతతో బయటికి పోతే ఏ పార్టీ వాళ్ళైనా చట్టభద్రతతో రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలలో రావాలనే దాని మీదనే వాళ్ళు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా కాకుండా ఇష్టానుసారంగా ప్రజాప్రతినిధులు అయిన వాళ్ళు ప్రభుత్వాన్ని కూల్చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇటువంటిది లేకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే రాజీవ్ గాంధీ గారు ఆ రోజు యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చారు. దాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. న్యాయస్థానంలో కూడా పోరాటం చేస్తున్నాం. పునరావృతం రేపటి భవిష్యత్తులో కాకుండా మేము చూసుకుంటాం. జరిగిన నష్టం కూడా మాకే. ఈ స్టేట్మెంట్ పునరావృతం కాకూడదని బొల్ల మల్లయ్య యాదవ్ గారి నుంచి కాదు, కేసీఆర్ నుంచో కేటీఆర్ నుంచో వస్తే ఇప్పుడు ప్రస్తుతానికి నేను మాట్లాడుతున్నా, వారితో కూడా మాట్లాడిస్తా. ప్రసాద్ గారు నేను మాట్లాడుతున్నా, ఎందుకంటే ఇక్కడ వారికి అవకాశం లేదు కదా. ప్రసాద్